రాష్ట్ర ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. టేకుమట్ల మండలంలో శనివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పర్యటించారు. ముందుగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం 2,30,00,000తో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే జేఎస్ఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల ఎస్ఓ స్వప్న తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు మేమిద్దరం కలిసి నేను ఒక స్కూల్ రాత్రి నిద్ర తీసా శాంపేట హాస్టల్లో. సార్ చలి బాగా పెడుతున్నది, 4 రోజులకు ఒకసారి చేస్తే దురదొస్తుంది, మాకు ఇబ్బంది అవుతుందని అంటే కలెక్టర్ గారితో మాట్లాడి చెప్పగానే గ్లీజర్స్ మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్టల్లో గ్లీజర్స్ పెట్టి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి హాస్టల్స్ అన్ని విద్యార్థులందరూ కూడా మాకు బాధ్యత, మీ విద్యార్థులకు ఒక పేరెంట్గా వేడి నీళ్ళ కార్యక్రమము, దుప్పట్ల కార్యక్రమం పెట్టి పంపిణీ చేయడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారితో చెప్పారు, ఇంకా కూడా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో ఎక్కడైతే పడుకోవడానికి మంచాలు లేవో, దుప్పట్లు లేవో అన్ని కూడా సేకరణ చేస్తే మొత్తం కూడా మంచాలు ఇచ్చి పిల్లలు కూడా, ఇప్పుడు నేను ఒక ఇంటికి పోయా, ఇక్కడ టేకుమట్ల మండలంలో శ్రీనివాసరెడ్డి ఇంటికి పోయా, శ్రీనివాసరెడ్డి తలుపు తీసుకొని పడుకుంటే పాము వచ్చి కలిసిపోయింది, చనిపోయాడు. అలాంటి బెరద లేకుండా అందరికి కూడా మంచాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పం. తప్పకుండా వారం 10 రోజుల్లో ఈ జిల్లాలో నియోజకవర్గంలో అందరికి కూడా పెట్టించే కార్యక్రమం కూడా తీసుకుంటా. కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి గారిని, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, ఈడబ్ల్యూఐడిసి, స్కూల్ ప్రిన్సిపల్, అదర్ స్టూడెంట్స్ అందరికీ, ప్రెస్ మిత్రులు అందరికీ నమస్కారం. సో ఇది ఒక ఇంటర్మీడియట్ మన కేజీబీవీ స్కూల్, తర్వాత ఇంటర్మీడియట్ మనది ఒక టేకుమట్ల మండలంలో ఇక్కడ మనం ఎప్పుడు ఇనాగ్రేట్ చేశాం. సో నేను కూడా ఇక్కడ ఈ జిల్లాలో నాకు ఒక 1 year అయింది. సో స్టార్టింగ్ నుంచి నేను ఎమ్మెల్యే గారు మనం కలిసి ఇది విద్య, వైద్యం, ఇది 2 అంశాల్లో చాలా డీటెయిల్గా మనం ప్రతి ఆఫీసర్తో కూడా రివ్యూ చేశాం. సో మనం ఇక్కడ ఎక్కడ ఒక ఫెసిలిటీస్ లేకపోతే మనం జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా మనం మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి రెసిడెన్షియల్ హాస్టల్స్ మనది ఫస్ట్ ప్రయారిటీ ఉంది. సో ప్రతిసారి ఇక్కడ మన జిల్లా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా విజిట్ చేస్తున్నాం. సో నేను కూడా విజిట్ చేస్తున్నాను. సో ఏ ఇష్యూస్ ఉంటే ఇష్యూ తెలిసిన తర్వాత మనం మీకు వస్తువులు ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ స్కూల్లో వచ్చిన తర్వాత నాకు ఒకటి ప్రొటెక్షన్ కంపౌండ్ వాల్ లేదు. సో ఈ గారు మేము ఎస్టిమేట్స్ ఇస్తారు, ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత మనం శాంక్షన్ చేస్తాం.